సో మన ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవితేజ, ఏం అప్డేట్ అవుతోంది? సిట్ ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది? మళ్ళీ కేసీఆర్ తిరిగి పోలీసులకు ఒక లేఖ రాసిన తర్వాత సిట్ సభ్యులంతా ఐత్రిమిల్సి భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కేసీఆర్ రేజ్ చేసినటువంటి అంశాలు 70 ఏళ్లకు పై కూడినటువంటి ఒక వ్యక్తిని విచారణకు పిలవచ్చా లేదా, అతను ఫామ్ హౌస్ లో అందుబాటులో ఉంటాను ఇక్కడే వచ్చి విచారించండి అని ఒకటి, ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంగా షెడ్యూల్ లో బిజీగా ఉన్నాను మరో డేట్ కేటాయించండి అంటూ కూడా తను ఇచ్చినటువంటి వివరణ పైన లీగల్ గా ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసులు ఇరుకాటున పడకుండా ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా సిట్ బృందం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నూతన సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 2 మంది అధికారులందరూ కూర్చొని బీసీ సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఈ సమావేశం మధ్యాహ్నం నుంచి సాగిన ఇప్పటి వరకు ముగిసినటువంటి వెంటనే ఇమీడియట్ గా కేసీఆర్ కి నోటీస్ అందజేయాలి, అది కూడా జ్యుడిషియల్ స్టేషన్ కి పిలిపించి ఆ విచారణ జరిపించాలంటూ సిట్ ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసి అది నోటీసుల ద్వారా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో రవితేజ ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ జరపబోతున్నట్టుగా సిట్ సమాచారం అంతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు అంటే ఎల్లుండి 3 PM ఆదివారం రోజు కూడా సిట్ పనిచేస్తోంది, అంత యాక్టివ్ గా ఉంది ఈ విషయంలో. బహుశా సండే 3 PM కేసీఆర్ విచారణ అన్న అప్డేట్ అందుతోంది. మధ్యాహ్నం తర్వాతే ఈ వరుసగా సంతోష్ రావుకి, ఆ తర్వాత హరీష్ రావుకి, ఇప్పుడు కేసీఆర్ కి ముగ్గురికి కూడా మధ్యాహ్నం టైంనే కేటాయించి మధ్యాహ్నం టైం లైన్ లోనే విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో అందరూ ఈ జూబ్లీహిల్స్ మార్గం ద్వారానే ఎక్కువగా రాకపోకలు ఆ టెంపుల్ కానుకొని ఉన్నటువంటి ప్రిమిసెస్ కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతా ఉంది, ట్రాఫిక్ స్తంభించిపోతా ఉంది, సిటీలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం తర్వాత అయితే ఎక్కడికక్కడ వాళ్ళు చేరుకుంటారు, ఆ సమయంలో విచారణ పెడితే కొంత ఎవరికి ఇబ్బంది ఉండదన్న ఆలోచనతోటి హరీష్ రావుని, ఆ తర్వాత సంతోష్ రావుని, మళ్ళీ తిరిగి కేసీఆర్ కూడా అదే 3 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కూడా గతంలోనే నోటీసులు అందజేశారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ కి నోటీసులు అందజేసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీరు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరవ్వాల్సిందే, దీంట్లో మీ అనుమానాలు ఏమైనా ఉన్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, మీపై ఉన్నటువంటి ఆరోపణల విషయంలో ఏమైనా ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలన్నా, మీ దగ్గర ఏమైనా పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నా అవి పోలీసులకు సమర్పించవచ్చు అంటూ కూడా ఈ నోటీసు అందజేసిన తర్వాత కేసీఆర్ కూడా తిరిగి విచారణకు హాజరవుతున్నట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసులకు సహకరించాలి, ఎంత స్థాయి వ్యక్తులకు నోటీసులు అందినా చట్టాన్ని గౌరవించాలి కాబట్టి అందరూ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యి తమ పాత్రలు ఏంటి, ఎందుకు మనపై అనుమానం వ్యక్తమవుతుంది, వీటన్నిటిపైన క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా గతంలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ నాయకులంతా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు హాజరై వారి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ కూడా సేమ్ అదే స్ట్రాటజీ అదే స్థాయిలో పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను తప్పించుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నందినగర్ నివాసానికి మళ్ళీ వెళ్లి నోటీసులు ఇవ్వబోతున్నారా రవితేజ? కేసీఆర్ నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికి మరి కాసేపట్లో నోటీసులు అందజేయబోతా ఉన్నారు. ఆదివారం 3 గంటలకు రావాల్సి ఉంటుంది అనేది కూడా నోటీసుల ఉద్దేశంతో ఈ లెటర్ ని ప్రిపేర్ చేసి నందినగర్ ఇంటికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకో కొన్ని నిమిషాల్లో నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకొని మొన్న నోటీసులు ఇచ్చిన విధంగానే వారి కుటుంబ సభ్యులకు కానీ లేదా కేసీఆర్ ఆఫీస్ స్టాఫ్ కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ నోటీసులు అందజేసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలతో సహా తనపైన వస్తున్నటువంటి ఆరోపణలు అభియోగాల పైన తను పూర్తి స్థాయిగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ వివరాలు సమర్పించాల్సి ఉంటున్నట్టు కూడా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి మరి కాకపోతే సిట్ అధికారులు చేరుకోబోతున్నారు. మరి ఓకే బట్ నందినగర్ లో అక్కడ ఎవరు లేనట్టుగా సమాచారం అందుతుంది. నందినగర్ లో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కానీ వాళ్ళు కానీ ఎవరు అందుబాటులో లేరు. నార్మల్ గా అయితే రెసిడెన్స్ లో కేటీఆర్ వేరే చోట ఉంటారు, నందినగర్ లో ఉండట్లేదు, కేసీఆర్ ఉండట్లేదు, దాని ఒక ఆఫీస్ గా మాత్రమే లేదా కేసీఆర్ వచ్చినప్పుడు మాత్రమే వాడుతున్నారు, లేదా పొలిటికల్ మీటింగ్స్ మాత్రమే వాడుతున్నారు. సో ఇప్పుడు నోటీసు నందినగర్ కు ఎందుకు ఇచ్చారు అని అంటే గనక, లేకపోతే దాంతో సంబంధం లేదంటే గతంలో 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి నోటీసు కూడా నందినగర్ లో ఉన్నటువంటి ఆఫీస్ కార్యాలయ సిబ్బందికి అందజేసి అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తెలియజేయండి అంటూ కూడా పోలీసులు వాళ్ళకు ఆ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి దీనిపై
దీనిపైనే కేసీఆర్ రియాక్ట్ అయ్యి తనకు ఉన్నటువంటి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 70 ఏళ్లకు పై వయసు కూడినటువంటి వ్యక్తులు కాబట్టి విచారణ నేను జూబ్లీ పోలీస్ స్టేషన్కి వచ్చేదానికంటే మీరే అక్కడికి వచ్చి విచారిస్తే నేను సహకరిస్తా ఉన్నాను. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్లో ఉన్నాం కాబట్టి టైం కుదరదు, ఇంకో టైం కేటాయించింది అని చూడనట్టుగా పోలీసులకు ఆ వివరణ అందింది కాబట్టి నందినగర్ లో ఇచ్చినటువంటి నోటీసే కేసీఆర్ కి అందింది కాబట్టి రెండోసారి కూడా అక్కడ నోటీస్ అందిస్తేనే దీనిపైన కేసీఆర్ రిసీవ్ అవుతుంది కాబట్టి ఎర్రవల్లి నుంచి తిరిగి ఎల్సీపీ జూబ్లీ ఆఫీస్ కి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సి ఉంటుందనే నోటీసు అందజేశారు. నందినగర్ లో ఎవరు అందుబాటులో లేకపోయినా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కార్యాలయ సిబ్బంది కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు అవైలబుల్ లో లేకపోయినా తన ఇంటి పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి అడ్రస్ కాబట్టి కేసీఆర్ కి పోస్ట్ ద్వారా కానీ సమాచారం కానీ అపాయింట్మెంట్ కానీ ఇక్కడ కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు సాగాయి కాబట్టి ఇక్కడ నోటీసులు అందజేస్తేనే కేసీఆర్ వరకు చేరుతుందన్న ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్ కి దగ్గరగా ఉంటుంది, ఏసీపీ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి ఆఫీస్ ఇల్లు కాబట్టి అక్కడే నోటీసులు అందజేస్తే వాళ్ళ కార్యాలయ సిబ్బంది కేసీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను విచారణకు హాజరవుతాడన్న ఆలోచన వస్తే నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికి నోటీసులు పదే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే ఓకే సో ఇప్పుడు ఆదివారం 3 గంటలకు విచారణ మళ్ళీ కేసీఆర్ కు నిజానికైతే మరి ఆయన లాస్ట్ టైం చెప్పిన రీజన్ ఇప్పుడు కూడా వర్తిస్తుంది. మున్సిపల్ ఎలక్షన్ లో బిజీగా ఉన్నాను, ఫిబ్రవరి 11వ తేదీ వరకు మున్సిపల్ ఎలక్షన్ ఉంది, 13వ తేదీ కౌంటింగ్ వరకు ఉంది. అదే ఆన్సర్ ఇచ్చాడనుకోండి, నేను మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని దీన్ని సమన్వయం చేయాలి, ఈ సమయంలో మీరు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు, మరో డేట్ ఇవ్వండి అని అడిగితే కనుక ఏమనే అవకాశం ఉంది సిట్? రెండోసారి ఇవే సమాధానాలు సిట్కి లేఖ ద్వారా అందజేసినట్టయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో బిజీగా ఉన్నాను, 70 ఏళ్లకు పై వయసు ఉన్నటువంటి వ్యక్తిని విచారణకు హాజరవ్వలేను అంటూ తిరిగి రెండోసారి కేసీఆర్ సిట్ అధికారులకు ఈ రకమైనటువంటి లేఖ రాసి మాత్రం పోలీసులు కొంచెం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తను చాలా లీగల్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ అడ్వకేట్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగానే కేసీఆర్ తిరిగి సిట్కి ఆ వివరణ అందజేయడం జరిగింది. 70 ఇయర్స్ వ్యక్తులని బిఎన్ఎస్ చట్ట ప్రకారంగా ఎవరు కూడా విచారణకు పిలువకూడదు. 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్ కి నడవలేనటువంటి పరిస్థితులు ఉంటారు, అనేక అనారోగ్య సమస్యలతో ఉంటారు కాబట్టి పోలీస్ స్టేషన్ లో వచ్చి గంటల తరబడి, ఎందుకంటే సిట్ ఉదయం 11 గంటలకు పిలిపించి రాత్రి 8 గంటల వరకు విచారిస్తా ఉన్నారు కాబట్టి ఇంతసేపు 70 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని విచారిస్తే అనారోగ్యానికి గురయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. పోలీసులు కొంత ప్రెషర్ చేసి ఇంకాస్త బీపీ షుగర్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తన ఇంట్లో అయితేనే తన స్వేచ్ఛగా సమాధానం ఇవ్వగలుగుతాడు, అన్నిటికీ తన సమాధానం ఇవ్వగలుగుతాడు, పూర్తి వివరాలు అందజేయగలుగుతాడు కూడా కొంత చట్టంలో మార్పులు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని లీగల్ ఒపీనియన్ తో కేసీఆర్ ఈ రకమైనటువంటి సమాధానం ఇచ్చాడు. రెండోసారి కూడా ఇవే 2 అంశాలని తెరపైకి తీసుకొచ్చి నేను ఇంకా ఎన్నికల్లో బిజీగా ఉన్నాను, తను 70 ఇయర్స్ తో కూడినటువంటి వ్యక్తినంటూ మాత్రం ఈసారి తిరిగి లేఖని పంపిస్తే సిట్ అధికారులు దాన్ని ఏది కూడా యాక్సెప్ట్ చేయకుండా రెండోసారి నోటీసులు ఇచ్చినా కూడా కేసీఆర్ స్పందించట్లేదు. మూడోసారి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఆయన నా రెసిడెన్స్ ఫామ్ హౌస్ లో ఉంటున్నాను, ఎర్రవెల్లిలో ఉంటున్నానని చెప్పారు. ఈ నందినగర్ రెసిడెన్స్ ఏ బేసిస్ కింద నోటీస్ ఇస్తున్నారు అక్కడ నందినగర్ అని క్వశ్చన్ చేస్తే? ఒక కేసులో అనుమానితులైనా, రెస్పాండెంట్ అయినా, సాక్షి అయినా, నిందితుడైనా తన తాలూకు చెందినటువంటి ఆఫీస్ కార్యాలయాలు లేదా అతను ఉన్నటువంటి పాత నివాసం కానీ అతని తాలూకు సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ కొడుకు కూతురు ఎవరున్నా ఆ లింక్ పరంగా పోలీసులు దగ్గరలో ఉన్న వాళ్ళ జ్యూరిస్డిక్షన్ చూసుకొని అతని కార్యాలయం ఇక్కడే ఉంది కాబట్టి మేము పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు 2024లో ఎవరిపైన అనుమానాలు వ్యక్తమయ్యాయో ఆ అనుమానం వ్యక్తమైనటువంటి వ్యక్తులందరూ మాకు వచ్చినటువంటి రిజిస్టర్డ్ అడ్రస్ పరంగానే మేము వాళ్ళకు నోటీసులు అందజేస్తాము. తర్వాత మూడోసారి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ చేంజ్ అయ్యారా లేదా అనేది వాళ్ళ నుంచి రావాల్సినటువంటి రిప్లై కాబట్టి మా ఉన్నటువంటి వివరాల ప్రకారంగా మాకు ఉన్నటువంటి అథెంటిక్ అడ్రస్ ప్రకారంగా ఆ నోటీసులు మేము అందజేస్తాం అనేది సిట్ ఉదయం నుంచి కూడా ఈ రకమైనటువంటి డిస్కషన్ సాగించింది. కేసీఆర్ కొంచెం లీగల్ గా పోలీసుల తప్పిదాలని వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక 70 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తికి నోటీసులు అందజేయడం, గతంలో కొండలరావు కూడా నోటీసులు అందజేసినప్పుడు కొండలరావు కూడా సేమ్ ఇదే సమాధానం తిప్పి పోలీసులకు పంపి 70 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తిని తను విచారణకు పిలవడం సరైంది కాదు, మీరే కావాలంటే తన ఇంటికి వచ్చి విచారణ జరిపితే నేను పోలీసులకు సహకరిస్తానంటే కూడా గతంలో 70 ఇయర్స్ ఎబో ఉన్నటువంటి కొండలరావు ఇదే సమాధానాన్ని తిరిగి పోలీసులకు అందజేశాడు. ఇప్పుడు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అవే లూప్ హోల్స్ ఏవైతే చట్టంలో ఉన్నటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ వారిపై కొత్త చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా గుర్తు చేసి 70 ఏళ్లకు పై ఉన్నటువంటి ఒక వ్యక్తిని విచారణ పేరుతో మీరు పోలీస్ స్టేషన్ కి పిలిచేదానికంటే మీరే వెళ్లి విచారించవచ్చు అనేది అలానా జడ్జిమెంట్స్ లో కొన్ని కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ కిందికి తీసుకునే కేసీఆర్ ఈ రకంగా తిరిగి సమాధానం ఇవ్వడం జరిగింది. కానీ పోలీసుల రికార్డ్స్ లో వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కేవలం స్టేట్మెంట్ కోసమే సాక్షి కిందికి భావిస్తా ఉన్నారు కాబట్టి కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరినీ కేసులో అక్యూజన్ కిందికి కాకుండా ఈ కేసులో వీళ్ళకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ బట్టి ఈ కేసులో ముందుకు ప్రొసీడ్ అవ్వడం కోసమే వీళ్ళని సాక్షి కిందికి పరిగణిస్తూ ఈ సాక్షిలో విట్నెస్ ల భాగంగానే పిలిపించి వీళ్ళని విచారణ చేపడతా ఉన్నారు. పోలీస్ రికార్డ్స్ ప్రకారంగా 2024లో కేసు నమోదైనప్పుడు ఈ నలుగురు ఈ వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారనే వాళ్ళ సొంత అడ్రస్ కి నోటీసులు అందజేయడం జరిగింది. రెండోసారి కూడా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికే ఈ నోటీసులు అందజేసి ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయానికి విచారణకు రావాలని ఈ నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఓకే థ్యాంక్ యూ రవితేజ.